మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆర్థరైటిస్ ప్రాబ్లమే కానీ, గౌట్ యాక్సిడెంట్స్ మూలానే కానీ, లిగమెంట్ ప్రాబ్లమ్స్ మూలానే కానీ చాలామందికి నీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కింద కూర్చోలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చైర్ సహాయంతో, ఇంకేదన్నా వాల్ సహాయంతో నీ పెయిన్స్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిమన్ టీవీ. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో నీ పెయిన్స్ కోసం సింపుల్ ఎక్సర్సైజెస్ మీ ఇంట్లో ఉన్న కుర్చీ సహాయంతో ఎలా చేయాలో చూద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజెస్ కన్నా ముందు మనం తినే ఆహారంలో మార్పులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోవటం అంటే ఫ్యాటీ ఫుడ్స్ తింటమేనా, బయట జంక్ ఫుడ్ తింటమేనా, మనం ఒక ఏజ్ దాకా మన బోన్ గ్రోత్ ఆగిపోతుంది. దాని తర్వాత నుంచి ఎక్సెస్ వెయిట్ బరువు పెరిగిన కొద్దీ అది మోకాల మీద పడుతుంది. సో మీ బాడీలో ఉన్న అంత వెయిట్ మోకాల మీద, పాదాల మీద పడుతూ ఉంటుంది కాబట్టి తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే వెయిట్ మేనేజ్మెంట్ నీస్ ప్రాబ్లంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మీ కాన్స్టెంట్గా మీ వెయిట్ ఒకటి మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి, చెక్ చేసుకుంటూ ఉండండి. 1-2 కేజీలు పెరుగుతున్నాం అనేసరికి ఇమీడియట్గా మనకి డైట్ కంట్రోల్, అట్లా ఎక్సర్సైజెస్ మూలన కూడా కంట్రోల్ చేసుకోవటం మూలన నీ పెయిన్ సివియర్ అవ్వదు. అలాగే రెగ్యులర్గా యాక్టివ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి, అంటే చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండే వాళ్ళకి కూడా నీ పెయిన్స్ తొందరగా రాదు, ఉన్నా కదా అది కంట్రోల్లో అవుతుంది. ఇప్పుడు మేము చెప్పే ఎక్సర్సైజ్ నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి రాకుండా ఉండటానికి, కాళ్ళు అంటే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేసేవాళ్ళు, కుర్చీలో కూర్చుని చేసేవాళ్ళు, అలానే వంట దగ్గర ఆడవాళ్ళు స్టవ్ గట్ట దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పులు తొందరగా డ్యామేజ్ అవుతాయి. అలాంటి వాళ్ళందరికీ ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఒక చైర్ సహాయంతో ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఒక చైర్ సహాయంతో, కుర్చీ ఏదైనా పర్లేదు ఈ లెవెల్లో ఉండాలి. స్పైన్ ఏదైతే ఉందో వెనపూస నిటారుగా ఉంచుకొని దీన్ని ఇలా గట్టిగా పట్టుకుని గ్రిప్ తీసుకుని స్లోగా పైకి లిఫ్ట్, డౌన్, అప్, డౌన్, అలాగే పైకి లిఫ్ట్ చేసి హోల్డ్. కొన్ని సెకండ్స్ దాకా అలా హోల్డ్ చేయండి. డౌన్, అలాగే మళ్ళీ పైకి, డౌన్. ఇది 1 ఎక్సర్సైజ్. ఇది ఏమవుతుందంటే మీ మోకాళ్ళ స్ట్రెంగ్త్ గుజ్జు అరిగిపోయి ఆర్ నీ డ్యామేజ్ అయిన వాళ్ళకి చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేస్తాక హెల్ప్ అవుతుంది. రెండో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే, ఇదే చైర్ని, కుర్చీని పట్టుకుని స్లోగా కాల్ని పైకి లిఫ్ట్ చేసి డౌన్, 2 డౌన్, 3 down, 4 down, 5 down. అలాగే ఎడం వైపు కాల్ని స్లోగా 1 2 3, స్లోగా 4 5. ఇలాగా 5 సార్లు, అలాగా 10 సార్లు, 15 సార్లు పెంచుకుంటూ వెళ్ళండి. ఒకటేసారి ఎక్కువ చేయకద్దు. 10 సార్లు చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో సెట్ 10 సార్లు, ఆర్ పొద్దున సాయంత్రం అలా డివైడ్ చేసుకుని చేయటం వలన కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ 2 ఎక్సర్సైజెస్ ఏంటి అంటే, బాగా సివియర్ నీ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి, లేకపోతే బిసిపోతున్నాయి మోకాల దగ్గర అన్నప్పుడు ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తాయి. ఈ కాళ్ళ కింద ఉన్న భాగాన్ని కాఫ్ అంటాము, అలానే ఇక్కడ ఉన్న పిక్కల్నేమో కాఫ్ అంటాము, అలానే మీ తొడల కింద ఉన్న భాగాన్ని హ్యామ్ స్ట్రింగ్స్, ఈ క్వాడ్రసెప్ మసిల్స్. ఈ మసిల్స్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదివరకు కాలంలో బట్టలు జాడించేటప్పుడు ఆర్ ఒంగి ఏదైనా పనిచేసేటప్పుడు ఈ మసిల్స్ అనేది, మీ హ్యామ్ స్ట్రింగ్ మసిల్స్ అనేది ఎక్కువ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, వాషింగ్ మిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ మసిల్స్ అనేది ఎంత మీరు ఇంట్లో పని చేసినా కూడా, ఆడవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఇంటి పని చేసుకుంటున్నాం, ఇంట్లోనే బోల్డ్ తిరుగుతూ ఉంటాం, ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇంటి పని ఎక్సర్సైజెస్ ఒకటి కాదు, ఇంటి పనికి స్ట్రెయిన్ అవుతుంది బాడీ. ఎక్సర్సైజ్తో స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడో ఎక్సర్సైజ్కి మీకు కావాల్సింది ఒక టవల్ అండి, ఒక మందపాటి టవల్, ఏదైనా సరే టర్కీ అయినా ఏదైనా పర్లేదు. సో ఇలా రోల్ చేసుకుని మీ మోకాల్కి, కాల్కి కింద, అంటే ఈ పిక్కల్ అని చెప్పాను కదా, ఈ పిక్కల్కి, థైస్ మసిల్స్కి, హ్యామ్స్ట్రింగ్ మసిల్స్కి ఈ మధ్యలో మోకాల్ కింద ఈ టవల్ పెట్టుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్. 1 2 3 4 5 6. అలాగే ఎడం వైపు కాలు కింద కూడా మళ్ళీ టవల్ పెట్టుకుని ఫోల్డ్ చేసి హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ కాలుతో 6 చెప్పాను, ఇది 10 చెప్పాను, మీ ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు. 10 seconds హోల్డ్ చేసేవాళ్ళు 10 seconds, 6, బట్ 2 ఈక్వల్గా చేయండి. సో ఇలా చేసిన తర్వాత మీకు స్ట్రెంగ్త్
డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. నొప్పి అనేది స్లోగా తగ్గుతుంది. దాని తర్వాత వేరే వేరే ఎక్సర్సైజెస్ అన్ని నేను నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్లో చూపిస్తాను. చూసారు కదా, సింపుల్ 3 ఎక్సర్సైజెస్ మీ ఇంట్లో కూర్చుని ఇంట్లో ఉంచే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చు. ఏదైనా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కదలకుండా అలా కూర్చుంటే ఎక్కడికెక్కడ మసిల్స్ జాయింట్స్ బీసుకుపోతాయి. సో అందుకోసమే మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టీవీ చూస్తూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. పని కట్టుకొని 1 గంట చేయాలని రూల్ ఏమీ లేదు. సో పెద్ద వయసు వాళ్ళు బెడ్ మీద ఆర్ అలాగా కింద కూర్చోకుండా కూడా చేసుకోవచ్చు. సో ఈ 3 ఎక్సర్సైజెస్తో మీ నీ పెయిన్స్ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది యోగా అనగానే ఒక అపోహ, ఫ్లెక్సిబుల్ బాడీ ఉండాలి, చక్కగా యంగ్గా ఉండాలనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ వయసు వాళ్ళైనా ఎక్కడున్నా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళకి తగ్గట్టుగా యోగా అనేది చేసుకోవచ్చు. అలాగే నొప్పులు కూడా తగ్గించుకోవాలి అనేది మా కోరిక. సో ఎవరికైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ నేర్చుకుందాము యోగా అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.